కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్. ఇంతకు ముందు చేసిన వీడియోలలో 2-3 ఇట్లా గెలిచిండు. ఇంకో కూల్ డ్రింక్ వచ్చిండు అప్పుడు. ఇది కూడా ఒక టాక్టిస్ అందులో తినడంలో. మాట్లాడిస్తావా? మరి మీరే మాట్లాడుకో. అన్ని కిందేస్తున్నారు. అవి తినాలి, ప్రతి ఒక్కటి తినాలి. అవి కూడా తినాలి. మరి ఎందుకు వేస్తారు అవి అందులో? పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం అంటే రమేష్ గంట హలో కాకాస్, వెల్కమ్ టు ఏమో కాకా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. ఈ బిర్యానీకి స్పాన్సర్ వచ్చేసి మన శివబాయ్. మనం మొన్న మంచూరియా దాంట్లో చేసినాక ఛాలెంజ్ అందులో చెప్పాడు ఏదైనా స్పాన్సర్ చేస్తా, ఏదైనా పెట్టుకోరన్నారు. మేము బిర్యానీ పెట్టుకున్నాం. బిర్యానీ స్పాన్సర్ చేసిండు శివ. ఇట్లాగా అందరూ ఎవరొకరు స్పాన్సర్ చేస్తుంటే మన వీడియోస్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు, కొంచెం క్వాంటిటీ కూడా పెట్టవచ్చు. ఛాలెంజ్లు అందరు ఉన్నారు. రమేష్ అన్న, మధుకర్ అన్న, శివ, మహేందర్ అన్న ఆల్రెడీ పెట్టిన బనానా వస్తుంది. ఇంకా ముందు కూడా పెడతాడని అనుకుంటున్నాను. ఈ రోజు ఛాలెంజ్ వచ్చి ఒక్కరికి సింగిల్ బిర్యానీ తో పాటు ఒక కూల్ డ్రింక్ ఇస్తాం. 5 minutes లోపు తినాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువ తిన్నారు అనుకో, అలా పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, వీడియో స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్లు వేసుకోవాలి, ఎవరు ఫస్ట్ తింటారు అనేది. ఓకేనా? ఈసారి శివానికి వేస్తాను నెంబర్లు. రెడీ ఆరా? రవి ఆగరా, ఎప్పుడు వేస్తారు వివరాలకు? ఈ రోజు నీకేస్తాను నేను. సరే, ఓకేనా? ఓకేది ఇది రమేష్ అన్నకు. ఓకే, ఇదివరకు ఇది శివకు. ఓకే, ఇదివరకు రవి. ఇదివరకు మహేందర్. ఇదివరకు నాకు. ఓకే, అయిపోయింది. ఎవరు వచ్చారు ఫస్ట్? నువ్వు వచ్చినారు. ఈ రోజు నీకు ఒకటి తెలుసా? ఈ రోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాదు. ఈ రోజు ట్విస్ట్ వచ్చింది అంటే లాస్ట్ నుంచి ఫస్ట్. ఎందుకు? 5, 4, 3, 2, 1. మరి మాకు చెప్పాలి కదా అది. అదే సస్పెన్స్. ఓకే, ఇప్పుడు నెంబర్లన్నీ రివర్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వచ్చి రమేష్ అన్న, సెకండ్ వచ్చేసి శివ, థర్డ్ మహేందర్ అన్న, ఫోర్త్ రవి గాడు, ఫిఫ్త్ నేను. స్టార్ట్ చేసేద్దాం ఛాలెంజ్. మన మొదటి కంటెస్టెంట్ వచ్చేసి ఇప్పుడు రమేష్. రెడీ? రమేష్ కు మొదటి వచ్చేసి లెగ్ పీస్ పడ్డది. రమేష్ 3 నిమిషాలు అలా తింటాడు అనుకుంటున్నా. ఓకే, రెడీయా? రెడీ, గో స్టార్ట్. మన ఖైదీ సినిమాలో వచ్చేసి బకెట్లు ఉన్నట్టున్నాయి ఇవి. రమేష్ బిర్యానీ టేస్ట్ ఉందా? బాగుంది. మన లెగ్ పీస్ కున్నది అప్పుడే తినేసేసిండు, బిర్యానీ అయితే తింటలేడు. గ్రేవీ వేసుకో రమేష్. ఇంత క్వాలిటీ పెడతారు అక్క. ఏ సపరే దీన్ని చూస్తే పనిష్మెంట్ తీసుకునే మొదటి పర్సన్ ఎవరు అంటే రమేష్. స్లో ఉందా? ఏంది ఆత్రం ఎక్కువ, ఆరాటం తక్కువ. ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. టైం వచ్చి 1 minute అయిపోయింది. ఇది కంప్లీట్ చేయాలి మళ్ళీ 5 minutes. ఈ బిర్యానీతో పాటు థమ్స్ అప్ కూడా కంప్లీట్ చేయాలి 5 నిమిషాల లోపు. మొత్తం లెగ్ పీస్ కూడా కూర్చుంది. 2 minutes అవుతుంది. సగం అయితే కథ ముందే చెప్పిన రమేష్ క్యాప్ లూజ్ చేసి పెట్టుకో అని చెప్తే అవసరం లేదు నాకు, మీరు చెప్పే అంత పెద్దలు కాలే నాకని అన్నాడు. అంటే ఇప్పుడు రమేష్ గారు ఒక 4 minutes తిన్నాడు అనుకో, తక్కువ ఎంత మంచిది. ఛాలెంజ్ కోసం మధ్యాహ్నం కూడా తినలేదంట యాక్చువల్ గా చెప్పాలంటే, కానీ మాకు చెప్పుకుంటలేడు. ఇప్పుడే తినొచ్చినా, నేను తిన్నాను. అది రైతే మరి ఒకటే అర్థమైతలేదు. మళ్ళీ ఇంకో బకెట్ తీసుకోవాలి. మనకి లాస్ట్ 1 minute 4 minutes అయిపోయింది. ఇంకా కూల్ డ్రింక్ ఉంది, గిట్ట రైస్ ఉంది, కొంచెం రైస్ ఉంది. గెలవాలి ఇక్కడ మనం. నాకే
చూడండి ఇది వింత వింత జీవితం తింటుండే. 40 seconds. ఇంకా అయిపోలే దగ్గర పడుతుంది షుగర్ అవుతుంది బాడీ షుగర్ అవుతుంది 4 minutes 50 seconds లో తినేసిండు. 10 seconds మిగిలించిండు. ఓకే ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 4 minutes 50 seconds లోపు వినాలి. నెక్స్ట్ పర్సన్ విన్ అవ్వాలంటే ప్రైజ్ మనీ గెలవాలంటే కొంచెం మధ్యలో గ్యాప్ punishment నుంచి తప్పించుకోవాలంటే 5 minutes లోపు వినేసేయాలి. ఇప్పుడు మీ ఎలా ఉంది ఇది? చాలా కష్టంగా ఉందిరా. మధ్యలో నవ్వించారు, డిస్టర్బ్ చేసారు. ఆ టైం లా సరవణ అంటే పడ్డది. నువ్వే ఇంత అయినా కూడా ఆపి తిన్నారా? మిగతా వాళ్ళు తినగలుగుతారంటవా? ఏ తీసా తింటారు. నేనే లేదు. తింటారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఓకే సెకండ్ పర్సన్ వచ్చేసి శివ. రెడీ అను రెడీ. గో. బుక్క పెట్టిండు. ఇట్లాంటి కాడ తక్కువ ఏం తిన్నాడు. కుక్క పడుతున్నా అది దగ్గరికి పెట్టుకో. మూత అట్లా పెట్టరాదు లోపల. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఒక సాంగ్ పాడు. తినుకుంటా ఒక సాంగ్ పాడు గజాల. ఒక పాడు గజాల. ఒక సాంగ్ పాడు గజాల. ఒక్కటే అందుకో కాదు అనవసరంగా ట్విస్ట్ ఇచ్చిన నేను లాస్ట్ నుంచి ఫస్ట్ అని. నా నుంచి చేస్తుంటే అయిపోయేది. నా దగ్గరకు వచ్చేలోపు మొత్తం దాని మీద విరక్తి పుడతారు నాకు. అనవసరంగా ఇచ్చిన. టాస్క్ ఎట్లా వచ్చినా తీసుకోవాలి మనం. ఎట్లుంది ఫోకస్ కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్. బాబు కెమెరా రావే. టేస్ట్ బాగుందా? టేస్ట్ ఎట్లుంది? వింత 2 minutes దగ్గరకు వస్తుంది. రైతే పోసుకుంటే ఈజీగా తింటాడు. ఎట్లా తిన్నాడు రైడు నాకు అర్థం అవుతలేదు. నేను గంట నాకు చాలా ఎక్కువ ఉంటది. ఆయన తొందరగా తినలే, నువ్వు స్లోగా తిన్నావు. అవును మరి చూడు, ఆయన స్లోగా తిని నేను తొందరగా తిన్నట్టు. తినేటట్టుండ్రా ఇదే తింటా. పీసులు ఇగో ఇక్కడ పక్కేసు రమేష్ టైం పీరియడ్ చేస్తున్నాడు. మసాలా చేయడు. మసాలా ఆల్రెడీ 3 minutes అయింది. ఇంకేం చేస్తున్నాడు? చేస్తాడు. ఈజీగా చేస్తాడు కానీ ఇగో పీసులు ఇంకో ఇల్ల పీసులు క్లియర్ చేయాలి. ఇది క్లియర్ చేయాలి మరి. ఆ మసాలాది మీరు మసాలా ఇల్లు పీస్ తినాలి. అసలు 4 minutes అవుతుంది. లాస్ట్ 1 minute. తినాలి రాడు. బాబు చుట్టూ సైలెన్స్ ఉన్నాడు. చిన్న బోన్ పెట్టుకుని బోను చిన్న ఇల్లు వేస్తున్నా అంతా. లాస్ట్ 20 seconds. ఏం కథ పెడతాడు. పీస్ తినాలి రా. లాస్ట్ 10 seconds. రమేష్ అన్న దాటేసిన టైం చెప్పాలి తినడానికి. రమేష్ అన్న టైం 6 seconds. కూల్ డ్రింక్ కూడా అయిపోవాలి. 4 3 సీరియస్ మ్యాటర్. ఓకే టైం 5 minutes అయిందా? అయిపోయింది. టైం అయితే అయిపోయింది. బిర్యానీ తిన్నాడు కానీ కూల్ డ్రింక్ ఇంత ఉంది. ఓకే శివ అయితే తినలేదు. పనిష్మెంట్ కి వచ్చిండు. పనిష్మెంట్ వచ్చి లాస్ట్ లో ఇస్తాం. ఎవరెవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. మన థర్డ్ పర్సన్ వచ్చేసి మహేందర్. ఇంతకు ముందు చేసిన వీడియోలలో 2-3 ఇట్లా గెలిచిండు. ఇప్పుడు చూద్దాం పనిష్మెంట్ తీసుకుంటాడా, లేకపోతే 5 నిమిషాల లోపే తింటాడా, లేకపోతే రమేష్ ని బీట్ చేస్తాడా అనేది ప్రైజ్ మనీ గెలుచుకుంటాడా అనేది వీడియోలో చూద్దాం. ఇప్పుడు మన మహేందర్ ఏంటంటే కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తాడు. ఏదైనా అందులో కూడా ఏం లేకుండా తీసుకుంటా అంతా. నేనేం బాటిల్ తర్వాత తీసుకున్నా. అప్పుడే స్టార్ట్ చేసిన రైతుకు. దీన్ని బట్టి చూస్తే తినలేడు. 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు అయినా రైతు ఎక్కువ పోసుకుర్రు అంటే అది కూడా క్వాంటిటీ ఎక్కువనే ఉంటది కదా. అంటే కొంచెం మహేందర్కి ఏముంటది అంటే టాక్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ స్లోగా తిని తర్వాత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు మన జంబో ఫ్యామిలీ ప్యాక్ అంత మజ్జిగ ఒకటే పోసుకోడు. ఇప్పటిదాకా రమేష్ కూడా బకెట్ కథం చేసాను. మన ఖైదీ సినిమాలో ఢిల్లీ తింటాడుగా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది చెప్పనా? ఏం రాలేదు చెప్పు. పడితే అడ్వాంటేజ్ ఉంది. నువ్వు రైస్ మొత్తం చూసుకొని వచ్చిండు శివబాయ్. నువ్వు రైస్ పీసు తినలేవు. అది ఎంతగానో నవ్వుతావు. అది 2 నిమిషాలు అయిపోతుంది. మొత్తం సగం కథం పట్టించిండు.
కూల్ డ్రింక్స్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఈటింగ్ ఛాలెంజ్ లో ఏ విలేజ్ అయినా సరే, డిస్టిక్ అయినా సరే, స్టేట్ అయినా సరే, సెంట్రల్ అయినా సరే, ఏది పెట్టినా చూసుకుంటా, నేను చూసుకుంటా, ప్రతి ఈటింగ్ ఛాలెంజ్ పిలువరి అని సవాల్ విసురుతుండు గట్టిగా. ఇప్పుడు మా కన్నా 4 minutes బిలోనే కంప్లీట్ అయ్యేటట్టుంది మహేందర్ది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నాకు ఇది ఒక పెద్ద లెక్క కాదని ఇట్లా వారేస్తుండు. కరెక్ట్ 3 minutes అవుతుంది. ఇప్పుడు ఇంకోటి పెట్టాలా? పెడితే తినేస్తాడు, అయిపోతుంది. 3 minutes 22 seconds లో వినేసిండు. నేను బిర్యానీ బాగుంది అందుకన్నా. మన 4th పర్సన్ వచ్చేసి కాళీ రవి. నీకు ప్రైజ్ మనీ కావాలంటే 3 నిమిషాల 22 సెకండ్ లోపు తినాలరా. ఇప్పుడు టాప్ టు బాటమ్ అంటే వచ్చేసి ఇద్దరు రవిలకు ఉంటది. అంత కింద పోస్తురా అన్నాన్ని అమ్మరకొండ ఈయన కూడా లెగ్ పీస్ వచ్చిందిరా. వేస్తుండు, బాగానే వేస్తుండు. ఇంకో కూల్ డ్రింక్ వచ్చింది. అప్పుడు ఇది కూడా ఒక టాక్టీసే అందులో తినడంలో. మాట్లాడిస్తావా? మరి మీరే మాట్లాడుకో. మైక్ మింగినట్టుండు చిన్నప్పుడు. ఒకటే అరుతా ఉండు. అన్ని కిందేస్తున్నారు అవి. తినాలి, ప్రతి ఒక్కటి తినాలి. అవి కూడా తినాలి. మరి ఎందుకు వేస్తారు అవి అందులో? ఎంత ఆకలితో ఉంటే ఇట్లా తింటారు చెప్పురు. మరీ 3 నిమిషాలు 4 నిమిషాలు అంటే ఆకలితో లేను 5 నిమిషాలు. కూల్ డ్రింక్ ఉందిరా ఇంకా. అనవసరంగా నేను అన్నం తిని వచ్చినారా, లేకపోతే కష్టం. 2 minutes పొద్దు నుంచి తినలేదన్నారు. నేను మధ్యాహ్నం ఏదన్నా 3 minutes 22 seconds బీట్ చేయలేడు కానీ పనిష్మెంట్ నుంచి తప్పించుకునే విధంగా కొడుతుండు అంతే. బీట్ చేయడు, టైం ని బీట్ చేయడు కానీ పనిష్మెంట్ నుంచి అయితే తప్పించుకుంటాడు. ఎట్లుంది రవి నీ ఫీలింగ్? మాట్లాడా? టైం వేస్ట్ ఏమైతే లేదు. అదే ప్రాక్టీస్. నాకు జర కుట్టుబడుతుంది. థమ్స్అప్ కూడా పెట్టినాం అందుకు. 3 minutes అవుతుంది. ప్రైజ్ మనీ గెలుచుకోవాలంటే లాస్ట్ 22 seconds లా ఆ రైస్ తినేసి ప్రైజ్ మనీ కాదు, 5 minutes పనిష్మెంట్ తప్పించుకోమని చెప్పు. ఫస్ట్ పనిష్మెంట్ తప్పించుకుంటాడు. బొక్క ఉంది, కొంచెం కండు ఉంది. ఇప్పుడు 4 minutes అవుతుంది. లాస్ట్ 1 minute ఉంది. తినాలి, ఇది తినాలి, రైస్ తినాలి ఇంకా. లాస్ట్ ఓకే. 4 minutes 21 seconds లో తినేసిండు. చూడండి, చూస్తే పొట్ట చిన్నగా ఉంది కానీ అంటే మింగాలే. ఓకే, 4 minutes 21 seconds లో తినేసిండు. ఇప్పుడు మన 5th పర్సన్ వచ్చేసి రవి. ఎన్ని ఈటింగ్ ఛాలెంజ్ జరిగినాయిగా, ఏ ఈటింగ్ ఛాలెంజ్ లో గెలవాలి. ఇది కూడా గెలవాడు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. ఒకవేళ 5 minutes బిలో తింటే నాకు ఒక్కరికే పనిష్మెంట్. మళ్ళీ చెప్పలేము ఏమన్నా. ఇదేదో పూరి జగన్నాథ్ సినిమా లేక ఇంట్లో ట్విస్టులు ఇస్తే మాత్రం చెప్తా. 5 కూడా పనిష్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. తినగలుగుతావా 5 నిమిషాల లోపు? చూస్తా. అందరం చూస్తానే ఉన్నాం కానీ పనిష్మెంట్ తప్పించుకోవచ్చా? 2 minutes 45 seconds. 3 minutes, ఆల్మోస్ట్ 3 minutes. తింటాడా? ముక్కలు ఉన్నాయి. నువ్వే వాళ్ళకి వేసావు మొత్తం. పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం అంటే రమేష్ గారి టైం కొంచెం దూరం ఉంది, వాంతం వస్తుంది. చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో చెప్పిన పని. అది వీడియో అది 3 minutes 22 seconds 5 minutes లోపు కూడా తినడానికి చెప్పిన. అదే 5th పర్సన్ వచ్చేసి రవి. నేను చెప్పినట్టే అయింది. టైం లిమిట్ అయిపోయినా కూడా తినలేకపోయింది. పనిష్మెంట్ పర్సన్స్ వచ్చేసి ఎవరెవరో చూద్దాం. ఓకే, ఛాలెంజ్ అయితే అయిపోయింది. ప్రైజ్ మనీ వచ్చేసి 2000 మహేంద్ర అన్న గెలుచుకుండు. మళ్ళీ నా పని అయిపోయింది అనుకున్నారా? 3 నిమిషాలు 22 సెకండ్లు తినేసిండు. ప్రైజ్ మనీ గెలుచుకుండు 2000. ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ బాటమ్ 3 ఉన్న వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేసి, ఆ పనిష్మెంట్ వచ్చేసి శివ, రవి, రమేష్ పనిష్మెంట్ తీసుకునేది. ఓకే, పనిష్మెంట్ ఇచ్చేదా. ఫస్ట్ తక్కువ టైంలో రమేష్ తిన్నాడు కాబట్టి రమేష్ కాంచెల్లి స్టార్ట్ చేద్దాం. ఏమైతుందన్నా? హీట్ ఉందిరా. ఇప్పుడు మీకు ఒక్కటే సర్వీకాలే.
అమ్మా వంటలేస్తున్నా ఓకేనా చూడు 1 3 2 గో ఏ అయ్యారు మంటలేస్తుందబ్బా మంటలేస్తుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ బలవంతంగా చేస్తారు ఇది పనిష్మెంటే గో ఏమైందిరా ఇది మంచిగా నువ్వు గట్టిగా తీయలేటది అసలే పోలే. అదే ఏర్ ఎక్కువ ఉందండి. ఏం ఫ్రెండ్స్ ఇది బలవంతంగా చేస్తారు వస్తాయి ఓకేనా థర్డ్ పనిష్మెంట్ వచ్చేసి రవి మనకి ఇంత నీట్ గా చూడు చూడు వీట్ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ చూడండి నీట్ గా అయింది. ఎందుకంటే నా దేవుడు చూసిండు అది అతను దేవుడు పక్క వేసుకోవాలి లేదా ఇటు పక్క వేయి తప్పితే. దేవుడు చూసిండు ఫస్ట్ అది పనిష్మెంట్ ఇచ్చింది రమేష్ కి, అది ఆపోజిట్ ఇచ్చిన వేరే వేరేది ఇచ్చిన ఇప్పుడు ఇచ్చినాము చూడండి. ఓకే అవి ఏం ఫీల్ ఉండదు మామయ్య వద్దురా వద్దురా అంటున్నా ఏం చిల్లర్ కాదురా మీరు. నువ్వురా గిట్లంటున్నా చూడండి మాకు పనిష్మెంట్ ప్రతిసారి తింటుర్రు పోతుర్రు, ఈ పనిష్మెంట్ ఏం లేదని కొత్తగా ఆలోచించి పనిష్మెంట్ ఇచ్చిన. నెక్స్ట్ వచ్చేటోడు కూడా భయపడతాడు. ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అగండి గంట కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్